టర్కీ డ్రోన్లు, సరిహద్దుల్లో పెరిగిన పాక్ మోహరింపులు, ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు ఏదో ఒక విద్రోహ చర్యకి పాకిస్తాన్ కానీ డీప్ స్టేట్ కానీ పాల్పడుతూ ఉంటాయి, లేకపోతే వాళ్ళందరూ కలిసినా పాల్పడుతుంటారు. ఈసారి ఏంటంటే వాళ్ళకి తోడు చైనా కూడా కలిసిందేమో ఒక అనుమానం ఉంది. మనం కనుక చూస్తే టర్కీ ఓపెన్ సపోర్ట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూసాం పాకిస్తాన్కి. ఇవాళ టర్కీ దగ్గర డ్రోన్స్ డిప్లాయ్ చేయటం అండ్ పాకిస్తాన్ ఇంటెన్సిఫై చేసింది మన మీద దాడికి కావాల్సిన. రాబోయే 6 నెలల నుంచి 18 నెలల లోపల ఒక భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? సో యాక్చువల్లీ మనం అందరం కూడా బొద్దింకల ఉద్యమము, ఆ తర్వాత విద్యార్థుల ఉద్యమము, పార్లమెంట్ సెషన్స్ లో ప్రతిపక్షాలు లేదా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలు అండ్ పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్నటువంటి విధానాలు, వీటి చుట్టూతోనే మనం మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఈవెన్ డిజిటల్ మీడియాలో కానివ్వండి, ఫీడ్స్ కానివ్వండి, మొత్తం వాటి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వీటికి భిన్నంగా అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించి చూస్తే అసలు బయట అంటే ఎక్స్టర్నల్ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, విదేశీ శక్తులు ఎలా కుట్రలు పన్నుతున్నాయి అనే అంశానికి సంబంధించిన అప్డేట్స్, డెవలప్మెంట్స్ ఈ గత నెల రోజుల్లోనే చాలా నెలకొన్నాయి. నేను కొన్ని క్రోనాలజీ చూస్తే, డాట్స్ ని కనెక్ట్ చేస్తే ఏదో పెద్దది జరగబోతుందనే సంకేతాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ తంతు జరుగుతూ ఉంటే, ఒకవైపు బెద్దింకల ఉద్యమం జరుగుతున్న ఈ నెల రోజులు చూసాం మనము. ఆ తర్వాత లాస్ట్ 1 వీక్ పార్లమెంట్ ముట్టడికి లేదా పార్లమెంట్ కు దిగ్బంధించడానికి ప్రయత్నం చేసినటువంటి విద్యార్థుల్ని అడ్డుకున్న విధానం, ఇవన్నీ చూస్తున్న టైంలో అండ్ ఢిల్లీ కమిషనర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ టైంలో కొత్త కమిషనర్ తీసుకొచ్చారు. ఆ కొత్త కమిషనర్ వచ్చిన వ్యక్తి పేరు ఇప్పుడు సడన్ గా లేదు, అతను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇంటెలిజెన్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి కమిషనర్ గా నియమించడము. అండ్ ఓవరాల్ గా చూస్తే ఢిల్లీ భద్రత అనేది కీలకమైతే ఇంత ఇష్యూస్ జరుగుతూ ఉంటే అమిత్ షా మాట్లాడట్లేదు, అజిత్ దోవల్ మాట్లాడట్లేదు. మీరు గమనించి చూస్తే అజిత్ దోవల్ ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు వాళ్ళ. సో అజిత్ దోవల్ అసలు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక, అండ్ అమిత్ షా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అమిత్ షా మాట్లాడట్లేదు, అమిత్ షా భయపడుతున్నాడని రాహుల్ గాంధీ చెప్తున్నారు. అండ్ ప్రకటించాలి, ఒక ప్రకటన జారీ చేయట్లేదు, అండ్ పెల్లెట్ గన్స్ గురించి అమిత్ షా చెప్పాలి, అమిత్ షా సమాధానం చెప్పాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. యునో గత వారం 10 రోజులుగా అమిత్ షా ప్రతిరోజు పార్లమెంట్కి వస్తున్నారు, కానీ ఫ్లోర్ లో ఆయన మాట్లాడట్లేదు, ఫ్లోర్ లో ఉండట్లేదు. ఇది అసలు విషయం. కొన్ని జాతీయ ఛానల్లో రిపోర్ట్ అయినటువంటి అంశం ప్రకారం అంటే ప్రతిరోజు పార్లమెంట్ సమావేశాలకు వస్తున్నారు అమిత్ షా. అండ్ పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ ప్రాంగణంలోనే జూలై 17, 2026 మీరు చెప్పిన అనురాగ్ కుమార్, ఫార్మర్ ఐబీ స్పెషల్ డైరెక్టర్, ఆయన నియమించారు. ఇప్పుడు 1994 ఆర్మీ స్పెషల్ డైరెక్టర్ ని నియమించారు. అంతకుముందు మామూలు మన సివిలియన్ పోలీస్ దాని నుంచి వచ్చేవాళ్ళు, బట్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన వాళ్ళని నియమించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమిత్ షా పార్లమెంట్ ప్రాంగణానికి వస్తున్నారు, ఆయన రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు కంటిన్యూస్ గా. ఏ రివ్యూలు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళతోటి, లేకపోతే మిగతా ఏజెన్సీస్, హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కి సంబంధించినటువంటి వాళ్ళతోటి విపరీతమైన సమీక్షలు జరుగుతున్నాయట. కానీ ఆయన పార్లమెంట్ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నటువంటి తంతులో ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లే. ఆయన FCRA గురించి మాట్లాడుతున్నారు, లేదా FCRAకి సంబంధించినటువంటి ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఈ క్రిస్టియన్ మత పెద్దలు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని మాట్లాడారు. అంతేగాని మిగతా ఆయన రివ్యూ మీటింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇంకోవైపు అజిత్ దోవల్ గారు ఆయన హై లెవెల్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. కొన్ని కీలకమైనటువంటి డిఫెన్స్ అనలిస్టులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి అనాలిసిస్ ఇది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రిపోర్ట్ కావట్లేదు. ఏం జరుగుతోంది అని అంటే కనుక, ఇప్పుడు మనకు తెలుసు లాస్ట్ వీక్ జస్ట్ 3-4 రోజుల క్రితమే సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్ 3 దేశాలు కలిసి ఒక డిఫెన్స్ ఒప్పందం చేసుకున్నాయి. అది కూడా ఎక్కడ మక్కాలో సంతకం చేశాయి. దీని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం, డిస్కస్ కూడా చేశాం. సో ఒక డిఫెన్స్ ఒప్పందం జరగడం. ఇంకోవైపు ఇక్కడ ప్రస్తుతం భారతదేశానికి వ్యతిరేకంగా అటు బంగ్లాదేశ్ అధినేత తారిక్ రెహమాన్ చైనా పర్యటనకు వెళ్ళాడు. గత నెల రోజుల్లో 2 సార్లు వెళ్ళాడు ఆయన చైనాకి, తారిక్ రెహమాన్. ఇంకోవైపు భారతదేశానికి సంబంధించి, ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి అసీం మునీర్ ఇవాళ ప్రతీకారం తీర్చుకోవాలి భారత్ పైన అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదే టైంలో మనం ఒక నెల రోజుల క్రితం మీకు గుర్తుంటే వాసు గారు, ఇజ్రాయెల్ ఎన్వాయ్, భారతదేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దౌత్యవేత్త రాయబారి రువాన్ అజార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హమాస్ టెర్రర్ లింక్స్
భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా భారత వ్యతిరేకంగా హమాస్ టెర్రర్ నెట్వర్క్ పెరుగుతోంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న మధ్యనే. హమాస్ మీద పూర్తి అవగాహన ఇజ్రాయెల్ కు ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సో ఇచ్చాడు. రెండోది ఏంటంటే, ఈ గత వారం రోజుల్లోనే 2 కథనాలు వచ్చాయి. ఒకటి, నేను ఫస్ట్ పోస్ట్ లో వచ్చిన స్టోరీ ఇది. పాకిస్తాన్ డిప్లాయ్స్ న్యూ డ్రోన్స్ హావర్ క్రాఫ్ట్ నియర్ సర్ క్రీక్ విత్ చైనా టర్కీస్ హెల్ప్. ఇది రిపోర్ట్. ఏంటి, టర్కీ చైనాల సాయం తీసుకొని వాళ్ళ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ ని సర్ క్రీక్ దగ్గర డిప్లాయ్ చేసింది పాకిస్తాన్. సర్ క్రీక్ అనేది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ కి పైన, గుజరాత్ బార్డర్ అది యాక్చువల్లీ, మన ముంద్రా పోర్ట్ కంటే ఇంకొంచెం పైకి, నార్థన్ పార్ట్ ఆఫ్ అది అన్నమాట. సో అంటే ఈ కచ్ నుంచి వచ్చేటువంటి బార్డర్ అది. సో కరాచీకి దగ్గర ఉంటుంది. అంటే అరేబియన్ ఓషన్ లో ఉండేటువంటి ఆ సర్ క్రీక్, ఆ చిన్న పాయ నదిలాగా ఉంటుంది, ఆ పాయ అక్కడ డ్రోన్స్ ని డిప్లాయ్ చేసింది పాకిస్తాన్. అది కూడా ఎవరిది, టర్కీ చైనా డ్రోన్స్ ని డిప్లాయ్ చేసింది. ఓకే, రెండో వార్తా కథనం, ఇంటర్నేషనల్ బార్డర్ మన భారత్ తోటి ఉన్నటువంటి వెస్టర్న్ ఫ్రంట్ లో, అంటే ఈ పశ్చిమాన ఉన్నటువంటి సరిహద్దుల్లో మొత్తం హావర్ క్రాఫ్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి దీన్ని ఏమంటారంటే సబ్మెరైన్ కాదు, 250 అడ్వాన్స్డ్ చైనీస్ SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ ని డిప్లాయ్ చేశారు. ఆర్టిలరీ సిస్టమ్స్ ఎప్పుడు కూడా యుద్ధం సమయంలో షెల్లింగ్ ఎక్కువగా వాడతారు. ఆర్టిలరీ సిస్టమ్స్ ఇప్పుడు మన దగ్గర బోఫోర్స్ గన్లు ఉండేది చూసారా, బోఫోర్స్ కానివ్వండి, మన ఆర్టిలరీ గన్స్ ఉంటాయి చూసారా, ఆర్టిలరీ గన్స్ ని 250ని డిప్లాయ్ చేసింది అనేది ఇంకో వార్తా కథనం. సో ఓవరాల్ గా చూస్తే ఇంటర్నేషనల్ బార్డర్ లో పాకిస్తాన్ ఎందుకు డిప్లాయ్మెంట్స్ పెంచుతోంది, డ్రోన్ డిప్లాయ్మెంట్ ఎందుకు పెంచుతోంది, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇంతవరకే అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న మధ్యనే, ఏంటి మీకు ఈస్ట్ నుంచి దాడి చేస్తామంటున్నాడు, ఆల్రెడీ ప్రకటించాడు. బంగ్లాదేశ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి అనుగుణంగా మారే పర్ఫెక్ట్ అయిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసిపోయినట్టుగానే కనబడుతోంది, కలిసిపోయినట్టేనండి. సో ఈ నేపథ్యంలో ఈ పెద్ద విషయాల మీద ఒక కీలకమైన చర్చ జరుగుతోంది అనేది మనకు తెలిసిన సమాచారం. ఇక అజిత్ దోవల్ కి సంబంధించి మాట్లాడితే, అజిత్ దోవల్ గారు గత కొన్ని రోజులు అంటే ఫిబ్రవరి 3 రోజున హై లెవెల్ బైలేటరల్ అండ్ సెక్యూరిటీ డిస్కషన్ సౌదీ అరేబియాలో చేశారు. సౌదీ పర్యటనకైనా 3 సార్లు వెళ్ళారు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే. అంటే 5-6 నెలల్లో ఆయన 3 సార్లు పర్యటించారు సౌదీ అరేబియాలో. ఫిబ్రవరి 3వ తేదీన వెళ్ళారు, ఏప్రిల్ 19వ తేదీన వెళ్ళారు, అండ్ జూలై 20వ తేదీన వెళ్ళారు. జూలై 20 మొన్ననే, సరిగ్గా జూలై 20వ తేదీన సౌదీ అరేబియాకి అజిత్ దోవల్ గారు వెళ్ళిన టైంలోనే ఇక్కడ జంతర్ మంతర్ ఉద్యమం నడుస్తోంది. అసలు జంతర్ మంతర్ 20వ తారీఖు మనకు తెలుసు కదా, 19వ తారీఖు రాత్రి 20వ తారీఖే ఇక్కడ లాఠీ చార్జులు అవి జరిగినాయి 20th of July. సో 20th of July అజిత్ దోవల్ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నవన్నీ కూడా డైవర్షన్ మాత్రమే, ఇంకా ఏదో పెద్దది జరగబోతోంది అనేది దాన్ని పసిగట్టినటువంటి ఏజెన్సీసే. మీకు బార్డర్ లో ఈ డిప్లాయ్మెంట్స్ 2 వైపులు అటు చూస్తే సర్క్రీక్ దగ్గర కావచ్చు, అండ్ ఇప్పుడు మీరు చెప్పిన హోవర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ సిస్టమ్స్ డిప్లాయ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశ ప్రజల దృష్టిని కేవలం జంతర్ మంతర్ మీద నిలిపేసి సరిహద్దుల్లో విధ్వంసం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు అన్నట్టుగా హమాస్ నెట్వర్క్ పెరుగుతోంది. మనం ఓన్లీ టైమ్ టు ఆస్క్ లోనే కనీసం ఒక 20-30 ఇన్సిడెంట్స్ మాట్లాడి ఉంటాం గత 6 నెలల్లో 7 నెలల లోపలనే. 20-30 ఇన్సిడెంట్స్ టెర్రర్ మాడ్యూల్స్ ని బర్స్ట్ చేసినటువంటి విధానాలు, టెర్రరిస్టుల కదలికల్ని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి విధానం. ఈవెన్ విజయవాడ దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విజయనగరం, కాకినాడ అక్కడ కూడా పట్టుబడ్డారు. సో అదే ఎగ్జాక్ట్లీ ఎంత అంటే రాబోయే ప్రమాదాలు చాలా సీరియస్ గా ఉండబోతున్నాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేస్తాయి, ఇంటర్నల్ గా ఉన్నటువంటి అన్రెస్ట్ ని వాళ్ళు వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మన అక్కడ సిస్టమ్ లో ఇప్పుడు మనం చూస్తే 2900 మంది క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఏముంది, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు, ఒక చిన్న అగ్గి రాజేస్తే ఒక్కసారి అది పెద్ద దావానలన్నా మారిపోతుంది. దేశమంతా కూడా అగ్గి రాజేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇంటర్నల్ అన్రెస్ట్ ని ఖచ్చితంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. ఆయన అనురాగ్ కుమార్, ఆయన కొత్తగా కమిషనర్ గా నియమింపబడ్డారు, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి ఈ రోజు ఇచ్చింది అక్కడ. అవును. అండ్ ఇంకొక పాయింట్ ఉందండి, ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్ ఈ 3 దేశాలకు సంబంధించిన డిఫెన్స్ కూటమి ఒక వైపు ఉంటే, అది మనం ఇంతకుముందు చాలా పూర్తిగా డిస్కస్ ఎలాబరేట్ గా మనం మాట్లాడాము. ఇరాన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేకపోతే భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ దీన్ని మూవ్ చేసిందా,
లేకపోతే అటు హౌతీలని, ఇరాన్ని, ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నారా? ఇంకోవైపు ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి మధ్య ఇబ్బంది ఉంది. ఈ మధ్యలో మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మర్చిపోయాను నేను. ఇంకో ఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే నెతన్యాహు ప్రధాని మోదీ గారితో మాట్లాడారు మొన్న మధ్యనే. ఎగ్జాక్ట్లీ ఆ డిఫెన్స్ డీల్ జరిగిన మరుసటి రోజే, కొన్ని గంటలే నిజంగా చెప్పాలంటే ట్వీట్ కూడా చూస్తే కొన్ని గంటల్లోనే ఆ ప్యాక్ట్ మీద ఒప్పందం జరిగిన కొంత సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గారు నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశారు. ఆయనే ఫోన్ చేశారు, నెతన్యాహువే ఫోన్ చేసి మాట్లాడారు. అంటే ఏం జరుగుతోంది? సో ఇప్పుడు ఇంకో డైవర్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈవెన్ మనం అంతర్జాతీయంగా ఆలోచించి చూసినా ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా బయటపడే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. ఈ డిఫెన్స్ ఒప్పందం కూడా, ఈ 3 దేశాల డిఫెన్స్ ఒప్పందం కూడా అమెరికా చేయించిందనే ఒక వార్తా కథనాలు కూడా ఉన్నాయి. మనం దాన్ని డిస్మిస్ చేయలేము. అమెరికానే చేయించిందనే అంశాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో ఇప్పుడు వాళ్ళకు ఆ ఇరాన్ నుంచి కానివ్వండి, ఉక్రెయిన్ నుంచి కానివ్వండి బయటకు రావాలి అని అంటే ఇంకొక ప్లేస్ లో వార్ ఫ్రంట్ ఓపెన్ కావాలి. ఆ వార్ ఫ్రంట్ ఓపెన్ చేయించడం తోటి ఇప్పుడు ఈసారి ఏంటంటే, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఆపరేషన్ సింధూర్ లో నెరేటివ్ లో మనం ఫెయిల్ అయ్యాం. నిజానికి యుద్ధం మనం టెక్నికల్ గా గెలిచాం. ఈసారి ఆ నెరేటివ్ ని ఇంకొంచెం బలంగా వాడడం కోసం పాకిస్తాన్ కనుక ఈసారి ప్రయత్నం చేస్తే, ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే మెటా మీద మనం తీసుకున్నటువంటి చర్యలు ఇవి చూస్తే కూడా మెటాకు సంబంధించిన డీటెయిల్స్ కొన్ని వచ్చాయి బయటకి. అదేంటంటే మొన్నటి జంతర్ మంతర్ ఉద్యమంలో బాట్స్ ని పెట్టి, అంటే అసలు అనానిమస్ అకౌంట్స్, అసలు అకౌంట్లు ఉండవు, ఏముండవు, కానీ ట్రాక్షన్ పెరుగుతుంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరిగినట్టు కనబడతారు. లైక్ డార్క్ వెబ్. అట్లాగే వాళ్ళు మెటా ఏం చేసిందంటే అల్గారిథం సెట్ చేసింది. సో సిజేపీ ప్రొటెస్ట్లకి వాటిని ప్రమోట్ చేయడానికి మీరు డబ్బులు తీసుకున్నారా అని అడిగితే ఇది అడ్వర్టైజ్డ్ క్యాంపెయిన్ అని మెటా అంగీకరించిందంట. రైట్, ఇంకా ఓపెన్ అయిపోయినట్టే కదా. సో అంటే అది ఇవన్నీ మనకు బయటకి రిపోర్ట్ చేయవు ఇవన్నీ. బట్ ద పాయింట్ ఈస్ మెటా ఏం చేస్తుంది? మెటా ఇప్పుడనే కదా, ఇంతకు ముందు కూడా మనం ఇప్పుడు ట్విట్టర్ టైంలో మనం చూసాం సార్, ఖలిస్తాన్ రెఫరెండం 2020 అని అప్పుడు 2020లో ఒక హ్యాష్ ట్యాగ్ ని అదే పనిగా ఖలిస్తాన్ రెఫరెండం 2020 అనేది భారతదేశంలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది ట్విట్టర్ లో. ఎలా వచ్చింది అని అంటే, ట్విట్టర్ కి 500 కోట్లో 600 కోట్లో ఆ పర్టికులర్ ఖలిస్తానీ మూకలు పే చేశాయి. పే చేయడంతో ఆ పర్టికులర్ హ్యాష్ ట్యాగ్ ని ఇక్కడ ట్రెండింగ్ లో తీసుకొస్తారు. అది కూడా ఇండియాలో. జాగ్రఫికల్ గా చూస్తే ఇండియాలో ఖలిస్తాన్ రెఫరెండం 2020 అనేది హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వస్తే మన దేశంలో ఏమనుకుంటారు, మామూలుగా సిక్కు సోదరులు ఏమనుకుంటారు, నిజంగానే ఖలిస్తాన్ అనేది అందరూ సపోర్ట్ చేస్తున్నారేమో అని వాళ్ళని మభ్యపెట్టడం. ఆర్టిఫిషియల్ గా దాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా దానికి ట్రాక్షన్ బిల్డ్ చేసి తద్వారా ఒక ఒపీనియన్ ని బిల్డ్ చేసి, చూసారా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది అనే దాన్ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం సీరియస్ గా జరుగుతోంది. ఇందులో టెక్నాలజీ జైంట్స్ అయిన కంపెనీలు పనిచేస్తున్నాయి, ఇటు పాకిస్తాన్ లేదా టర్కీ లాంటి దేశాలు పనిచేస్తున్నాయి, మన దేశంలో ఉండేటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. అందుకే జనరల్ బిపిన్ రావత్ గారు అన్నారు అప్పట్లో 2.5 ఫ్రంట్ వార్ అని. అంటే 2 ఫ్రంట్ వార్ కాదు, 2.5 ఫ్రంట్ వార్ అని. ఇప్పుడు నేనేమంటానంటే 3.5 ఫ్రంట్ వార్. ఇంతకుముందు ఆయన అన్నది పాకిస్తాన్ అండ్ చైనాలను 2 ఫ్రంట్ అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా చేరింది. టర్కీని కూడా కలిపేయండి. అఫ్ కోర్స్ టర్కీ మన పక్కన లేదు, బార్డర్ షేర్ చేసుకోవట్లేదు. 3.5 ఈ 0.5